హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. ఈరోజు స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాను. యాక్చువల్గా నేను ఇది ల్యాబ్ టెక్నీషియన్స్ ఫాము ఫిలప్ చేశాను. కొన్ని రీజన్స్ వల్ల నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. సో ప్రాసెస్ అయితే సేమ్గా ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఇప్పుడు స్టాఫ్ నర్సు ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ అయితే ఉంది కాబట్టి ఆ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో ఈ వీడియో ద్వారా మీరు చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైనా నా యొక్క వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లోపల మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఎంటర్ కొట్టగానే మనకి ఒక ఓటీపీ వస్తుంది. మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై కాగానే మనకి ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ప్రస్తుతానికి నేను ఇది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అప్లికేషన్ చేశాను. కాకపోతే ఆ వీడియో అప్లోడ్ చేయలేదు. ప్రాసెస్ అయితే సేమ్గా ఉంటుంది. ప్రస్తుతం నేను స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెప్తున్నాను. సో ఇక్కడైతే మీకు 3 ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించింది. అయితే మీకు దాంట్లో అంటే స్టాఫ్ నర్స్ లోపల మాత్రం 5 ప్రిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి. చూసుకోండి, నోటిఫికేషన్లో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్లో దాంట్లో అయితే మనకి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దాంట్లో మనకి పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన దాంట్లో పోస్టులు అనేది నెక్స్ట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎంఎన్జి ఆంకాలజీ లోపల 80 పోస్టులు ఏమో ఉన్నాయి. తర్వాత అదేవిధంగా మనకి ఆయుష్లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్లో 5th ఆప్షన్ అనమాట. సో ఇది స్టాఫ్ నర్స్ సంబంధించింది అనమాట అప్లికేషన్ అనమాట. సో నేను ఒకటే చెప్తాను, అప్లికేషన్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం ఏంటి అంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్ అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా ఒరిజినల్ పీడిఎఫ్స్ 2 MB లోపల చేసుకోండి. ఫస్ట్ అప్లికేషన్ చేసేటప్పుడే డాక్యుమెంట్స్ అనేవి పీడిఎఫ్ చేసి పెట్టుకుంటే అప్లికేషన్ అనేది ఈజీగా అవుతుంది. ఫస్ట్ స్టెప్ లోపల మన జనరల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో మీ ఫాదర్ నేము, మదర్ నేము, అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్, క్యాస్ట్ నంబరు, ఆ క్యాస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే బీసీ వాళ్ళకైతే నాన్ క్రీమీ లేయర్ ఖచ్చితంగా అడుగుతుంది. నాన్ క్రీమీ లేయర్ కూడా అప్లోడ్ చేయాలి. సో అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అదేవిధంగా మనకి డేట్ ఆఫ్ బర్త్ కోసం SSC అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతిదీ అంటే ఈ ఫస్ట్ పేజ్ లోపల అయితే మనం క్యాస్ట్ను, SSC మేము నాన్ క్రీమీ లేయర్, బీసీ వాళ్ళకైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ స్టెప్ లోపల ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా PDF అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. అంటే ఫస్ట్ నుంచి 7th వరకు ఎక్కడ చదివారని అడుగుతుంది. అంటే డిస్టిక్, మండల్, ఇయర్ కూడా అడుగుతుంది. దీంట్లోపల బోనఫైడ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ నుంచి 7th వరకు. ఒకవేళ మీకు కనుక బోనఫైడ్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ఖచ్చితంగా సర్టిఫికేట్ అయితే PDF రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 6 జోన్స్ ఉన్నాయి. 6 జోన్స్ లోపల మీది ఏదైతే ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ప్రియారిటీగా. సో నేనైతే మెదక్ కాబట్టి రాజన్న సిరిసిల్ల జోన్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత చార్మినార్ జోన్ సెలెక్ట్ చేశాను. సో అన్ని జోన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లోపల మనకి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ ఏముంది, GNM, స్టాఫ్ నర్సా, అది ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డీటెయిల్స్ అడుగుతుంది. అంటే యూనివర్సిటీ అడుగుతుంది, కాలేజ్ నేమ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ అడ్మిషన్ అడుగుతుంది, అంటే డేట్ ఆఫ్ పాస్ అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మెమో అనేది అప్లోడ్ చేయాలి. మరి మీరు GNM అయితే GNM మెమో, స్టాఫ్ నర్స్ అయితే స్టాఫ్ నర్స్ మెమో అనేది, అంటే మీరు BSc నర్సింగ్ చేసిరా అది మెమో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలి. సో నేనైతే ముందుగానే అన్నింటినీ PDF చేసి పెట్టుకున్నాను. సో ఈ విధంగా ముందుగా PDF చేసి పెట్టుకోండి, ఈజీ అవుతుంది ప్రాసెస్. సో సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట. మెడికల్ బోర్డు సంబంధించినటువంటి, పారామెడికల్ బోర్డుకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనమాట. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అంటే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది, అది కూడా రీసెంట్ది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీరు గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేస్తున్నారా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎస్ అయితే మీరు ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అని అడుగుతుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అయితే మీ కన్సర్న్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. అంటే మీకు సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అంటే మీరు PHC ఎక్కడ వర్క్ చేస్తున్నారు, అదేవిధంగా మీకు ఈ సర్టిఫికేట్ అనేది ఎవరు ఇష్యూ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయి. సో అవన్నీ ఎంటర్ చేసేసి యాడ్ కొట్టగానే మనకు యాడ్ అవుతాయి. కొంతమంది ఏమడుగుతున్నారంటే నేను ఇంతకుముందు ఒక PHCలో చేశాను, నెక్స్ట్ ఇంకొక PHCలో చేస్తున్నాను అంటే రెండింటిని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మేజర్ స్టెప్ అనమాట. ఖచ్చితంగా చూస్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ లెటరు ఎవరు ఇచ్చారని అడుగుతుంది. అంటే హాస్పిటల్ సూపరింటెండెంటా లేకపోతే ఇంకా ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది. అది చూసి మీ యొక్క స్క్రోల్ డౌన్లో ఉన్నటువంటి ఆప్షన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. సూపరింటెండెంట్ అయితే సూపరింటెండెంట్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా అథారిటీ డిఎంహెచ్ఓ అయితే డిఎంహెచ్ఓ ఇవ్వండి. హాస్పిటల్ కూడా కమ్యూనిటీ హెల్త్ సెంటర్సా లేకపోతే ఎంసీహెచ్ బ్లాక్స్లా ఒకసారి చూసి సెలెక్ట్ చేసుకోండి. చేయగానే మనకి డీటెయిల్స్ అనేవి యాడ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. చివరి స్టేజ్ వచ్చేసి పేమెంట్ అనమాట. సో దీంట్లోపల ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతాయి. సో ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్ అనే కేటగిరీస్ ఉన్నాయి. జనరల్గా మీరైతే అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్ పెట్టండి, ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్ పెట్టండి. సో ఫీజు అనేది 500 వస్తుంది. ఎవరైనా 46 ఏజ్ కంటే ఎక్కువగా ఉంటే ఆ ఫీజు అనేది అప్లికేషన్ ఫీ 200 యాడ్ అవుతుంది, అంటే 700 వస్తుంది. సో నాకు తెలిసి అయితే మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అయినా కూడా కొంతమంది ఎంప్లాయిడ్ పెడుతున్నారు, కొంతమంది అన్ఎంప్లాయిడ్ పెడుతున్నారు. నాకు తెలిసి అయితే ఇది అన్ఎంప్లాయిడ్ కిందకే వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు ఎంప్లాయిడ్ అవుతారు. సో అది మీరు చూసి పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు మాత్రం ఇది అన్ఎంప్లాయిడ్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ పేమెంట్ చేయగానే స్కానర్ ఓపెన్ అవుతుంది. యూపీఐ లేకపోతే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏది విధంగా అయినా మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్కాన్ చేయగానే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చివరిలో ఒక డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ కన్ఫర్మేషన్ చేసి సబ్మిట్ చేయండి. సో మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు ఒకసారి పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. సో ఇది ఎడిట్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి. ఎడిట్ ఆప్షన్స్ చూసి ఒకవేళ మన ఇప్పుడు స్టాఫ్ నర్స్ అయితే 16th, 17th అనేది ఎడిట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ నెల. సో చివరి తేదీ వచ్చేసి 14th వరకు ఉందన్నమాట. స్టాఫ్ నర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, అయిపోయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదే విధంగా ఉంటుంది. మీరు కనుక అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో కానీ ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. అప్లికేషన్ చేయడంలో కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.